మన హైదరాబాద్ తరహాలోనే ఢిల్లీలో కూడా ఉంటుంది. మంచినీటి మాఫియా. ఇంటి దగ్గరికి నీళ్లు రావు. అపార్ట్మెంట్ పైకి ఎక్కేడంత నీళ్లు రావు. అదే నీళ్లు మాత్రం మళ్ళీ వాటర్ ట్యాంక్ ఇచ్చి మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సాధారణంగా ఒక 15-20 ఫ్లాట్లు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్కి నెలకొచ్చేటప్పటికి 2,000 రూపాయల దాకా పడుతూ ఉంటుంది ఎండాకాలం టైంలో. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే పడుతుంటుంది. ఎందుకని? ఎండాకాలంలో ట్యాంకర్ రేట్లు పెంచేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి నీళ్లు తెస్తారు? హుస్సేన్ సాగర్లో అయితే దారిగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకుల నుంచినే తెస్తారు. అంటే కార్పొరేషన్ వాటర్ ట్యాంకులో నీళ్లు ఉన్నోళ్ళు మన ఇంటి ఎందుకు ఇవ్వరు అంటే తెలియదు. పైగా ఈ మధ్యన ఆ మోటార్లో లాక్కెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అప్పుడే మాట్లాడుకున్నాం మనం, తప్పు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఢిల్లీలో ఇప్పుడు కేజ్రీవాల్ సర్కార్ ఉన్నంత కాలం అలాగే నడిచింది. వాటర్ మాఫియా నడిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే ఈ ట్యాంకర్లు పెట్టుకుని అమ్మిస్తూ ఉండేవాళ్ళు అనమాట. తమకు తెలిసిన వాళ్ళకి 10 రూపాయలు తక్కువ, తెలియని వాళ్ళకి ఎక్కువ అన్నటువంటి. ఇప్పుడు వాటర్ ట్యాంకర్లకు సంబంధించిన ఒక శాశ్వత పరిష్కారానికి ఆలోచిస్తూ తాత్కాలికంగా మాత్రం 1111 వాటర్ ట్యాంకర్లకి జీపీఎస్లు పెట్టారు. ఎక్కడికి కేటాయిస్తే అక్కడికి వెళ్ళాలి. సాధారణంగా ఏంటంటే ఒక చోటకి పంపిస్తే ఇంకో చోటకి తీసుకెళ్ళి, సాధారణంగా స్టార్ హోటళ్ళకి, స్విమ్మింగ్ పూల్స్కి ఇట్లాంటివి అమ్మేసుకుంటుంటారు. అది ఇప్పుడు చెక్ పెట్టేటటువంటి పని బీజేపీ గవర్నమెంట్ అక్కడ చేసుకొచ్చింది.